10th ఎగ్జామ్స్ మనలో ఎంతో మందికి ఇవే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్. సంవత్సరం అంతా అలా చదవట్లేదు ఇలా చదవట్లేదు అని తిట్టిన మన టీచర్స్ ఇంకా మనల్ని తిట్టడం ఆపేస్తారు. మొత్తం అన్ని చదవాలి అన్న దగ్గర నుండి కొత్తగా ఇంకేం చదవకండి, ఇప్పుడు ఆల్రెడీ చదివినవే రివిజన్ చేసుకోండి అని ఉంటారు కదా మన టీచర్లు. కొత్త ఎగ్జామ్ ప్యాడ్, కొత్త పెన్స్, పెన్సిళ్లు అన్ని కొనుక్కునే వాళ్ళు. హాల్ టికెట్లు తీసుకోవడం దగ్గర నుండి మనం అండ్ మన ఫ్రెండ్స్ ఎగ్జామ్ సెంటర్ లో ఎవరు ఏ రూమ్ లో పడ్డారో అని మనం చేసిన హడావిడి అంతా ఇంత కాదండోయ్. అప్పటి వరకు మన స్కూల్లో జరిగిన ఏ ఎగ్జామ్ తర్వాత అయినా ఆ క్వశ్చన్ పేపర్లు, బుక్స్ ఎంత జాగ్రత్తగా దాచుకునే వాళ్ళం ఫైనల్ ఎగ్జామ్స్ కి. కానీ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయిపోగానే ఆ ఎగ్జామ్ పేపర్లు, బుక్స్ వైపు మళ్ళీ చూసే వాళ్ళమే కాదు, ఎగ్జామ్ హాల్లో మనకి తెలిసిన వాళ్ళు గాని మన ఫ్రెండ్స్ గాని మనకు దగ్గరలో పడితే బాగుండు అనుకునే వాళ్ళు. అయిపోయిన ప్రతి ఎగ్జామ్ తర్వాత బయటకు వచ్చి చూస్తే రోడ్ అంతా పేపర్లతో నిండిపోయేది. మార్నింగ్ ఈవినింగ్ ట్యూషన్స్ తో బిజీగా గడిచిపోయేవి ఆ రోజులు. ఫస్ట్ ఎగ్జామ్ లో ఉండే భయం, లాస్ట్ ఎగ్జామ్ లో ఉండే ఎగ్జైట్మెంట్ మనం మర్చిపోతామా అసలు? ఆన్సర్ షీట్ లో క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవద్దు, అలానే తప్పు వేయొద్దు అని చెప్తూనే ఉండేవాళ్ళు మన టీచర్స్. ఎగ్జామ్ అయిపోయాక ఒక్కొక్క రూమ్ లో నుండి బయటకు వచ్చిన మనం అందరం బిట్స్ కి ఆన్సర్లు అంటూ, గ్రాఫ్లు, మ్యాప్ పాయింటింగ్స్ అంటూ ఒక చిన్న మీటింగ్ లో మారిపోయింది అక్కడ వాతావరణం. ఇంకా 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఏదో చిన్న బ్యాటిలే గెలిచేసాం అనే ఫీలింగే వస్తుంది. మరి మీకు కూడా మీ 10th ఎగ్జామ్ రోజులు గుర్తున్నాయా? స్కూల్లో లంచ్ బ్రేక్ మొదలవ్వగానే క్లాస్ రూమ్ అంతా మారిపోయేది. రాసే పెన్లు, పెన్సిళ్లు బుక్స్ మధ్యలో ఉంచి ఆ బుక్స్ అన్ని పక్కకి పెట్టేసేవాళ్ళం. ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు తెచ్చుకుని అందరం రౌండ్ గా కూర్చునేవాళ్ళం. ఆ రోజు అమ్మ మన బాక్స్ లో ఏం పెట్టిందో ఎక్సైటెడ్ గా చూసేవాళ్ళం. ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నారో తెలుసుకోకుండా ఉండేవాళ్ళమే కాదు, అందరూ బాక్సులు ఓపెన్ చేయగానే క్లాస్ రూమ్ అంతా ఇంటి వంటల వాసనతో నిండిపోయేది. రూల్స్ ఏ లేని ఆ షేరింగ్ దగ్గర ప్రతి ఒక్కరు తెచ్చుకున్న వాళ్ళ బాక్సుల్లో నుండి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకునే వాళ్ళం. అందుకే అక్కడ రౌండ్ గా కూర్చున్న వాళ్ళ బాక్సుల్లో చూస్తే చాలా స్పెషల్సే కనిపిస్తాయి. అప్పుడప్పుడు ఎవరి బెంచెస్ లో వాళ్ళు కూర్చుని తిన్నా కూడా ఇలా రౌండ్ గా కూర్చుని తిన్న రోజులు మాత్రం చాలా స్పెషల్. తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ నెమ్మదిగా తినేవాళ్ళం. మన వాటర్ బాటిల్స్ పాస్ చేసుకునే వాళ్ళం. కొన్నిసార్లు ఎంత లేట్ గా తినేవాళ్ళం అంటే బెల్ కూడా మోగేది. దాంతో ఫాస్ట్ గా లంచ్ బాక్సెస్ క్లోజ్ చేసి అందరం హ్యాండ్ వాష్ కి పరిగెత్తేవాళ్ళం. ఆ బ్రేక్ అయిపోయింది, ఆ రోజులు కూడా గడిచిపోయాయి. సంవత్సరాల తర్వాత ఆఫీస్ లో బిజీగా ఉంటూ ఒక్కళ్ళమే తింటూ ఉంటే అర్థమవుతుంది ఆ రోజులంటే కేవలం ఫుడ్ షేర్ చేసుకోవడం మాత్రమే కాదు, మన క్లాస్, మన ఫ్రెండ్స్ అంటూ మొన్న మనం తెచ్చిన కూర ఫ్రెండ్ బాగుందన్నారని నెక్స్ట్ టైం అది గుర్తు పెట్టుకుని మరి ఈసారి తెచ్చినప్పుడు మన బాక్స్ లో నుండి మొదటి స్పూన్ వాళ్ళకి ప్రేమతో పెట్టేవాళ్ళం. ఆ చిన్న మూమెంట్స్, హ్యాపీనెస్, షేరింగ్, వాటికంటూ ఒక గుర్తుండిపోయే అందమైన చరిత్రే ఉంది ఎంతో మంది స్కూల్ లైఫ్ లో. ఏమంటారు? స్కూల్లో లాస్ట్ డే, లాస్ట్ బెల్. వన్ లాస్ట్ టైం బెల్ మోగగా ఎప్పటిలా స్కూల్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి పరుగులు తీయట్లా. క్లాస్ లో నుండి బయటకు వెళ్లే ఎక్సైట్మెంట్ ఈసారి లేదు. ఏంటో కొత్తగా అనిపిస్తుంది, బాధగా కూడా. చుట్టూ చూస్తే ఎన్నో సంవత్సరాలు ఇక్కడే నవ్వుతూ ఫ్రెండ్స్ తో సీక్రెట్లు గుసగుసలాడుతూ లంచ్ బ్రేక్స్ కోసం ఎదురు చూసిన అదే క్లాస్ రూమ్, అవే బెంచెస్. మేము తరచూ కోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం వీటి కోసం. ఎదురుగా ఉన్న బ్లాక్ బోర్డ్ చాక్ పీస్ డస్ట్ తో నిండిపోయింది. పైన ఎప్పుడూ సరిగ్గా పనిచేయని ఫ్యాన్ అన్ని అలానే ఉన్నాయి. ఒకప్పుడు నన్ను ఏడిపించిన ఫ్రెండ్స్ కళ్ళు కన్నీళ్లతో బరువెక్కాయి. మాకు వదిలి వెళ్లిపోవాలని లేదు, కానీ తప్పట్లేదు. ఒకప్పుడు మమ్మల్ని బంధించేసిన బిల్డింగ్ లా అనిపించిన స్కూల్ ఇప్పుడు సొంతేళ్లుగా అనిపిస్తుంది. స్కూల్ గేట్ నుండి వెళ్లిపోతుంటే బాల్యాన్ని వెనక్కే వదిలేసి వెళ్లిపోతున్నట్టుంది. మేమందరం అనుకున్నాం అందరం టచ్ లో ఉందాం అని, కానీ ఎందుకో అనిపిస్తుంది లైఫ్ మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో వైపు లాక్కుపోతుందని. మా ఫ్రెండ్స్ గ్రూప్ తో క్లాస్ లో కలిసి కూర్చుని టిఫిన్లు షేర్ చేసుకుని సిల్లీ జోక్స్ కి నవ్వుకున్నవన్నీ ఇంకెప్పటికీ ఇలా ఉండవు. అలా స్కూల్ గేట్ నుండి అడుగు బయటకు పెడుతుంటే వన్ లాస్ట్ టైం వెనక్కి చూస్తే ఆ గోడలు, ఆ కారిడార్స్, ఆ ప్లే గ్రౌండ్ నా చెవిలోకి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అదేంటో తెలుసా? యూ విల్ మిస్ దిస్. అవును, అవి చెప్పింది కరెక్టే. ఎవ్రీ సింగిల్ డే వీఆర్ మిస్సింగ్ దోస్ బ్యూటిఫుల్ స్కూల్ డేస్. ఏమంటారు?